సినీ నటుడు రాజు కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421 లోని వెంచర్ లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల విక్రయించారని, అదే ఫ్లాటును మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరిని అమ్మారని, అక్కడ లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించారు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు. సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421 లోని వెంచర్ లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల విక్రయించారని, అదే ఫ్లాటును మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరిని అమ్మారని, అక్కడ లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించారు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సినీ యాక్టర్ రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు పంపించారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాచకొండ పోలీసులు సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఇది ఒక ఫ్లాటు వివాదంలోనే ఆయన ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి కూడా ఈ నోటీసులు పంపించినట్లు కూడా తెలుస్తోంది. గత కొంతకాలం క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేట రెవెన్యూ పరిధిలో పసుమామిలలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 421లో 69వ నెంబరు ఫ్లాట్ దగ్గర ఒక ఉన్నటువంటి భూమిని 69వ నెంబరు ఫ్లాట్కు సంబంధించి ఈ ఫ్లాట్ను గత కొంతకాలం క్రితం ఇది రాజీవ్ కనకాలకు చెందినటువంటి ఫ్లాట్గా తెలుస్తోంది. అయితే ఈ ఫ్లాటును రాజీవ్ కనకాల విజయ్ చౌదరి అనేటువంటి ఒక నిర్మాతకు అమ్మటం జరిగింది. అమ్మిన తర్వాత ఈ యొక్క ఫ్లాట్కు సంబంధించి ఎప్పుడైతే రాజీవ్ కనకాల దగ్గర నుంచి విజయ్ చౌదరి ఈ ఫ్లాట్ను కొనుగోలు చేసిన తర్వాత మరలా కొంతకాలానికి విజయ్ చౌదరి ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి శ్రవణ్ రెడ్డి అనేటువంటి మరొక వ్యక్తికి యొక్క ప్లాట్ను విక్రయించాడు 70 లక్షల రూపాయలకు. అయితే ఇక రీసెంట్గా ఒక ఏడాది క్రితం ఎప్పుడైతే శ్రవణ్ రెడ్డి తన దగ్గర నుంచి విజయ్ చౌదరి దగ్గర నుంచి ల్యాండ్ను కొనుగోలు చేశాడో, ఆ ఫ్లాట్ను కొనుగోలు చేయడం జరిగిందో, ఫ్లాట్ను కొనుగోలు చేసిన అనంతరం ఆ ఫ్లాట్ మీదకి వెళ్ళి పొజిషన్లో ఉండాలన్నటువంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు తనకు ఆ ఫ్లాట్ కనిపించకపోవడంతో తనున్నటువంటి ఫ్లాట్ అనేది ఎక్కడుంది చెప్పాలి అనేటువంటి విషయానికి సంబంధించి విజయ్ చౌదరిని అడిగినప్పుడు తను ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఏదైనా ఉంటే ఇప్పుడు ఆ ఫ్లాట్ను ఇవ్వట్లేదు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంతే తప్ప తను ఈ ప్లాట్ను ఇచ్చినటువంటి ప్రసక్తి లేదంటూ కూడా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు. దీంతో చేసేదేమీ లేక ఈ ప్లాట్ అనేది విజయ్ చౌదరి రాజీవ్ కనకాలకు అక్కడి నుంచి కొన్నాడు కాబట్టి వాళ్ళిద్దరితో కలిసి యొక్క విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు ఇది ఏ కొలిక్కి రాలేదు. పైగా విజయ్ చౌదరి దగ్గరికి వెళ్ళి అనేక సార్లు మాట్లాడినప్పటికీ కూడా తను బెదిరింపులకు పాల్పడ్డాడు, కానీ తనకు 70 లక్షల రూపాయలకు అమ్మేసిన తర్వాత తనకు ఫ్లాట్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతోనే తను హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇక అందులో భాగంగా హయత్ నగర్ పోలీసులు ప్రస్తుతం విజయ్ చౌదరి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అసలు 70 లక్షల రూపాయలకు ఫ్లాట్ కొనుగోలు ఎప్పుడు కొనుగోలు చేశాడు, విజయ్ చౌదరి మోసానికి సంబంధించి తనను ఏ రకంగా మోసం చేశాడు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రైమరీ ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఆ భూమి అనేది 69వ నెంబర్లో ఉన్నటువంటి ఈ 421 సర్వే నెంబర్లోని 69వ ఫ్లాట్ అనేది రాజీవ్ కనకాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ కాబట్టి దీని మీద కేసుకు దర్యాప్తులో భాగంగా సహకరించి దీని మీద విచారణకు హాజరు కావాలన్నటువంటి ఉద్దేశంతోనే రాచకొండ పోలీసులు ఇప్పుడు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.